కరీంనగర్ గడ్డ అంటే బీఆర్ఎస్ అడ్డా. ఉద్యమకాలం నుంచి ఇక్కడ గులాబీ జెండా రెప్పరెప్పలాడుతూనే ఉంది. ఇక 2014 నుంచి బీఆర్ఎస్ తన పట్టును కొనసాగిస్తోంది. ప్రతి ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించింది. చివరికి 2023లో కూడా కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో గులాబీ జెండా రెప్పరెప్పలాడింది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ 4వసారి కూడా విజయం సాధించారు. కానీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పార్టీ కుదేలైంది. అయినా కూడా గులాబీ లీడర్లు ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించకుండా మౌనంగా ఉండిపోయారట. పార్టీ బలోపేతంపై కూడా దృష్టి పెట్టడం లేదట. అసలు ఈ కరీంనగర్ బీఆర్ఎస్ కి ఏమైంది అని క్యాడర్ ప్రశ్నిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పల్టీలు, ప్రతికూల ఫలితాలతో కార్ బోల్తా. అయినా పట్టించుకొని గంగుల కమలాకర్. ఈ కరీంనగర్ బీఆర్ఎస్ కు ఏమైంది? కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో 2014, 2018, 2023 ఇలా వరుసగా బీఆర్ఎస్ విజయం సాధిస్తూనే ఉంది. గులాబీ పార్టీ తరఫున గంగుల కమలాకర్ వరుసగా విజయాలు సాధిస్తూ తన పట్టును నిలుపుకుంటూనే ఉన్నారు. 2014 తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2 సార్లు కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల్లో కూడా తన హవాను కొనసాగించింది. అయితే 2023 సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇచ్చారు ప్రజలు. ఆ తరువాత జరిగిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 9 డివిజన్లలో మాత్రమే విజయం సాధించింది. ఇక మేయర్ ఎన్నికల విషయంలో కూడా ఆ పార్టీ అయోమయం, గందరగోళంగానే వ్యవహరించిందట. తమ కార్పొరేటర్లతో 2 రోజులు క్యాంప్ నిర్వహించి తరువాత చేతులెత్తేసింది. మేయర్ ఎన్నికల విషయంలో బీజేపీకి పరోక్ష మద్దతిచ్చినట్టు కూడా జోరుగా ప్రచారం సాగింది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ కూడా విమర్శలు చేసింది. ఇటీవల జరిగిన ఎక్స్ అఫిషియో ఎన్నికల్లో కూడా బీజేపీకి గులాబీ పార్టీ పరోక్ష మద్దతిచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు మొదటి నుండి కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. అన్ని ఎన్నికల్లో వరుసగా పరాజయాలు మూటకట్టుకున్నారు. దీనికి తోడు కరీంనగర్లో పార్టీ బలోపేతంపై కూడా బీఆర్ఎస్ లీడర్స్ అస్సలు దృష్టి పెట్టడం లేదని క్యాడర్ బహిరంగంగానే చెప్తున్నారట. మాజీ మంత్రి గంగుల కమలాకర్ నామమాత్రపు కార్యక్రమాలతో చేతులు దులుపుకుంటున్నారని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. ఆయన అటు కాంగ్రెస్ పై, ఇటు బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకుండా మౌనంగా ఉండడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తప్పుపడుతున్నాయట. గత 2.5 ఏళ్లుగా కరీంనగర్ కేంద్రంగా ఒక్క ఆందోళన కార్యక్రమాన్ని కూడా పార్టీ నిర్వహించలేదని బీఆర్ఎస్ క్యాడర్ వాపోతోందట. ఎప్పుడు దూకుడుగా ఉండే గంగుల కమలాకర్ సైలెంట్ అయ్యారని ప్రచారం సాగుతోంది. పార్టీ క్యాడర్ ను కూడా ఆయన సరిగా పట్టించుకోకపోవడంతో వాళ్లలో నైరాస్యం అలుముకుందట. ఈ పరిణామాలతో తమకు పట్టున్న కరీంనగర్లో పార్టీ బలహీనమవుతోందని, బీజేపీ బలం పుంజుకుంటోందని గులాబీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సరైన వ్యూహాన్ని రూపొందించకపోవడంతోనే సరైన సీట్లు రాలేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారట. జిల్లా కేంద్రంలోనే పార్టీ పరిస్థితిలా ఉంటే అది మిగతా సెగ్మెంట్లపైన కూడా ప్రభావం చూపుతోందనే చర్చ సాగుతోందట. అయితే గంగుల అనుచరులు మాత్రం బీఆర్ఎస్ బలోపేతం కోసం తమ నాయకుడు పనిచేస్తున్నారని చెప్తున్నారట. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంపై కమలాకర్ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారని వాళ్లు సమర్థిస్తున్నారట. మొత్తానికి 2023 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు కరీంనగర్లో పార్టీ అంత బలంగా లేదనే చర్చ సాగుతోందట. అయితే ఎన్నికలకు మరో 2.5 ఏళ్లున్న క్రమంలో దూకుడు తగ్గించామని మరికొందరు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారట. మరో 6 నెలల తరువాత దూకుడు పెంచుతామంటున్నారట వాళ్లు. మొత్తానికి గతంతో పోలిస్తే మాత్రం బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో దూకుడుగా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.